అన్న భైరవ మూవీ ఎలా ఉంది? విశ్వకుమారం మూవీ చాలా బాగుంది. సారీ బాగుంది. భైరవం బాగుంది. మంచు విష్ణు కదా హీరో పేరు మీరేనా మంచు మనోజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచు విష్ణు కదా హీరో పేరు మీరేనా నారా రోహిత్ మధ్యలో చనిపోవడం వల్ల నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది అన్న. మధ్యలో అది జరగకూడదు. ఇంకొకరు ఎవరు శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్న. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు మనోడు. భైరవ్ అండి. నాకు తెలిసి అయితే 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ గారు బాగా ఇచ్చేసారు. ఈసారి నుంచి మంచు మనోజ్ గారికి ఛాన్సులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్లు అందరూ పెద్ద డైరెక్టర్లు అందరూ మంచు మనోజ్ గారు కొంచెం వెళ్ళండి. ఓకేనా? సరే. స్టోరీ అంతా ఓకే అన్న, బాగుంది, పర్లేదు, ఓకే అంతా ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ ఏం లేవు కదన్న. ఇప్పుడున్న రన్నింగ్ మూవీలో ఓకే, అన్ని మూవీలు ఓకే. నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూడొచ్చు సార్, మీరు చూసారన్నా? అంటే ముగ్గురు హీరోల్లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు సినిమాలో? నేనైతే మంచు మనోజ్ కొంచెం దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ హైలైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్న. మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడేది ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకొకటి అది కార్లు గట్ట తీసుకున్నాను అన్నారు కదా, అది సొంతంగా డైలాగ్ ఇంకో రాస్తారేంటన్న, అది కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. అంటే మంచు మనోజ్ బాధాకరంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడాడు. అది ఒకసారి మీరు ఈ వీడియో కొంచెం అక్కడ దాకా వెళ్ళేలా చేయండి. ఏనా? థ్యాంక్స్ అన్న. మూవీ అదిరిపోయిందన్న. కూడా నెంబర్ 1 గా చేశాడు. ముగ్గురికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇంటర్వ్యూలు కూడా హైలైట్ అయిపోయా. ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గనివ్వలే. మధ్యలో సాంగ్స్ పెట్టాడు, 2 సాంగ్స్. కొంచెం బోర్ ఫీలింగ్ కూడా రానివ్వలే. మంచి ఫైట్ లో ఉండగా కొంచెం గ్యాప్ ఇచ్చి సాంగ్ పెట్టాడు. ఆ వెన్నెల సాంగ్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. చావగొట్టింది శంకర్ వాళ్ళ అమ్మాయి. ఒక గిచ్చుడు సాంగ్ ఉంది మూవీలో. ఆ గిచ్చుడు సాంగ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి శంకర్ గారి అమ్మాయి అంతలా గిచ్చుకుంటుందని. సినిమా ఆ సాంగ్ ఏదో గిచ్చుతారో అన్నాడు వెలకొడుచు. నిజంగా గిచ్చేయలేదు మనకు తెలియదు, కానీ నిజంగా గిచ్చిన ఫీలింగ్ వచ్చింది. గ్లామర్ ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయలేదు, కానీ కొంచెం చూపించిన బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ మెటీరియల్. మూవీ నాకు తెలిసి ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. క్లైమాక్స్ దాకా కూడా నడిపిస్తానే ఉన్నాడు. ఎక్కువ డ్రామా లేదు, ఉన్న స్టోరీని నీట్ గా నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద మహాభారత స్టోరీ ఏం కాదు. బాహుబలి ఎలా ఉంటుందో మనం బయటకు వచ్చాక మంచిగా వచ్చినట్టే. బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కడా తగ్గలేదు. సేమ్ జాతర సీన్ ఉంటుందిగా పుష్పాలో, ఆ రేంజ్ లో ఒకటి పెట్టుకున్నాడు. యాక్టింగ్ అయితే కుమ్మేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. కలెక్షన్ అనేది ఈ వీకెండ్ లో తెలిసిపోద్ది మాక్సిమం గట్టిగానే. చెప్పలేము, ఆ సీన్స్ కు తగ్గట్టు పెట్టారు. నిజంగా ఇది ఖచ్చితంగా మల్టీ స్టార్ మూవీ. స్కోప్ ఎక్కువ తక్కువ అంటే అది మల్టీ స్టార్ మూవీ లెక్క కింద కాదు, మల్టీ స్టార్ తగ్గట్టు పెట్టారు. నిజంగా ముగ్గురు అంతకుముందు ఎక్కడో కొంచెం సక్సెస్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళ డిసిషన్స్ వల్ల, ఆడదాని వల్ల అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది అది ఉండదు, అది మనం క్రియేట్ చేసుకున్న ఆ వర్డ్ ఎప్పటి నుంచో పాతకాలం వాడే ఉంటే అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది లేదు, మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి నిజంగా ఒక బాగా టెంపుల్ సీన్స్ కానీ ఎలా ఉంది ఓవరాల్గా అయితే బీభత్సం అండి. నాకైతే మల్టీ స్టార్ మూవీ తీశారు కదా, నిజంగా చాలా డైరెక్టర్స్ డేర్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరిని ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు చూసాం, మా హీరో గొప్ప సీన్స్లో అని కుమ్మేసుకో గొడవ పడ్డారు. నిజంగా ఈ మూవీ చూశాక చాలామంది డేర్ చేశారు. ఈయన ముగ్గురుతోనే హ్యాండిల్ చేశారు. మనం ఇద్దరితో తీయలేమా ఇంకో మూవీ అన్నట్టు చాలా మూవీస్ డేర్ చేస్తారు హీరో.